రండి, రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను. పచ్చడి కోసం రొయ్యని తీసుకొని ప్రతిదానికి కూడా కడుపులో ఉన్నది ఈ పేగుని ఇలా తీసేయాలి. మొత్తం అన్నిటికీ కూడా ఇదిగో నేను కూడా తీసాను కదా, అందుకని 2 పేపర్ల మీద వేసుకున్నాము. అన్నిటినీ ఫస్ట్ ఇలా శుభ్రం చేసుకోండి. కొంచెం కొబ్బరి నూనె నీసు వాసన రాకుండా ఉంటుంది. పసుపు, ఉప్పు, బాగు చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుదాం. ఇలా బాగా అనేసి ఇప్పుడు ఎక్కువ నీళ్లు పోసి 3-4 సార్లు కడిగాము. ఇలా తెల్లటి నీళ్ళు వచ్చే వరకు కడిగి జల్లిబుట్టలోకి వడకట్టేసుకోండి. నీళ్లు ఇలా మసులుతూ ఉన్నప్పుడు పసుపు, ఉప్పు వేసి ఈ జల్లిబుట్టలో వేసిన రొయ్యలను కూడా వేసేయండి. ఒకసారి ఇలా తిప్పి ఒక పొంగు వచ్చే ముందర తీసేద్దాం. చూడండి, ఇలా కొంచెం పొంగులాగా వస్తుంది కదా, ఇంకా చాలు. మొత్తం అన్ని జల్లిబుట్టకి వేసేసుకోండి. ఒలిసిన రొయ్యలు 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకుంటే 1 కేజీ పచ్చడి అవుతుందమ్మా, రొయ్యల పచ్చడి. దానికి 400 గ్రాములు కుసుమ నూనె తీసుకున్నా నేను. వేరుశనగపప్పు నూనె తీసుకోవచ్చు, కుసుమ నూనె తీసుకోవచ్చు. వేరుశనగపప్పు నూనె వాసన కొంతమందికి నచ్చదు, నేను గానుగ నూనె వాడతాను, అందుకని కుసుమలతో చేసిన నూనె తీసుకున్నా. మొత్తం నీరంతా వడకట్టేసాం కదా, ఇప్పుడు నూనెలో వేసాను. వేయించుగా మరీ వేయించకండి, గట్టిగా అయిపోతాయి రొయ్యలు. కొంచెం వేయించుగా, ఇంకా ఎక్కువ వేగొద్దమ్మా. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, ఇక చాలు. మసాలాలు ఎక్కువ వేయకండి, కమ్మగా ఉండాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి. అప్పటికప్పుడు నూరాలి, ఇది మాత్రం ఫస్ట్, ఇది ముఖ్యం. అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు కూడా వేసుకోండి. వేసేద్దాము. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే రొయ్యలు కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. 100 గ్రాములు కారం, 1/2 స్పూను మెంతులు జీలకర్ర పౌడరు, 1/4 స్పూను ఆవపిండి, గరం మసాలా 1 స్పూను, కొంచెం తక్కువ వేస్తాను ఉప్పు, తర్వాత చూసి కలుపుకుందాం. ఒకసారి తిప్పేద్దాం. లాగింది కదా, ఇప్పుడు ఇక నిమ్మకాయ రసం కూడా తీసి వేసేసుకున్నాం. నిమ్మరసం వేస్తే బాండీలో పచ్చడి నలుపు వచ్చేస్తుంది, అందుకని స్టీల్ గిన్నెలో తీసాను. నిమ్మకాయ రసాన్ని పట్టి నిమ్మకాయలు వేసుకోండి. 1 కేజీ ఒలిచిన రొయ్య పప్పుకి 100 గ్రామ్స్ కారం వేస్తే 4 నుంచి 6 నిమ్మకాయలు రసాన్ని పట్టి పులుపుని పట్టి వేసుకోండి. నేను 6 నిమ్మకాయలు తీసాను, కానీ కొంచెం ఉంచా. చూడండి, గంట తర్వాత టేస్ట్ని పట్టి వేద్దాం. పులుపు అది చూసుకోండి. ఎక్కువ కారాలు, ఎక్కువ మసాలాలు వేసుకోవద్దు. ఇట్లా 1 స్పూన్తో కొంచెం పచ్చడి తీసుకున్నామనంటే ముక్కలు ఎక్కువ రావాలి, పులుసు తక్కువ రావాలి. ఇవాళ రేపు పులుసులు ఎక్కువ తింటలేరు కదా పిల్లలు, అందుకని. నూనె అంతా ఇప్పుడు నిమ్మరసం వేయగానే పీల్చేసింది కదా, కొంతసేపు బయటకు వదిలేస్తుంది. తర్వాత టేస్ట్ చూద్దాం. నేను చేసిన రొయ్యల పచ్చడి ఇలా వచ్చింది. ఎలా చేశానో చూసారు కదా, నచ్చిందా? మరి ఓపిక ఉంటే మీరు చేసుకోండి. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ఈ కింద కనిపించే నెంబర్కి మెసేజ్ చేస్తే కూడా మీకు గైడ్ చేస్తుంది. నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.